మెగాస్టార్ చిరంజీవి డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేదికపైన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అనంతరం చిరు సీఎం రేవంత్ రెడ్డి విజన్ని ప్రశంసించారు. వినోద రంగం సహా అన్ని రంగాల విజన్ని ఒకే వేదికగా రేవంత్ సఫలీకృతం చేస్తున్నారన్న తీరుపైన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్లో సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అంటే దానికి రేవంత్ విజన్ కూడా ఒక కారణమని ప్రశంసించడం విశేషం. హైదరాబాద్ని వరల్డ్ సినీ హబ్గా మార్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా మెగాస్టార్ అన్నారు. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లు అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోలు పెడతామని ఇక్కడికి వచ్చారు అంటే దానికి ప్రభుత్వ సహకారం కారణం. దానికి సినీ పరిశ్రమ తరపున మేమంతా సహకరిస్తామని చిరు అన్నారు. ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలాగా ముఖ్యంగా వినోద రంగం విషయంలో తమ వంతు కృషి చేస్తామని వ్యాఖ్యానించిన చిరు సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోన్న మంచి అవకాశాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ పైన ఉన్న గౌరవం కారణంగానే నేను ఈ వేదికకు రాగలిగాను. పరిశ్రమ తరపున రిప్రజెంటేటివ్గా మాత్రమే నేను ఇక్కడకు వచ్చాను. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వగానే నేను కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. హైదరాబాద్ని గ్లోబల్ ఫిల్మ్ హబ్గా మార్చాలని నాతో అన్నారు. కేవలం తెలుగు వరకే కాదు, ప్రపంచ భాషలకు విస్తరించాలి. అన్ని భాషల సినిమాల షూటింగ్లు ఇక్కడ జరగాలి. అన్ని సినీ రంగాలకు మనం వేదికగా మారాలని మీరు ధైర్యంగా అన్నప్పుడు నిజంగా ఇది సాధ్యమైతే బాగుంటుందని అనుకున్నాను. గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించలేదు, కానీ మీరు ఈ డ్రీమ్ని సక్సెస్ చేయగలరా అని అనుకున్నారు. మీరు ప్రణాళికను సిద్ధం చేస్తే సహకారం అందిస్తామని మాత్రమే నేను అన్నాను. అయితే ఇప్పుడు ఒక గ్లోబల్ వేదికను ఏర్పాటు చేసి తాను అనుకున్నది ప్రాక్టికల్గా సాధ్యం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. ఇది చాలు, ఆయన అన్నది సాధిస్తారని నమ్మకం కుదిరింది. హైదరాబాద్ దేశంలోనే అన్నింటికంటే కేంద్ర స్థానంలో ఉన్న నగరం. ఇక్కడి నుంచే అన్ని పెద్ద నగరాలకు సులభంగా ప్రయాణించగలం. అన్ని రకాల స్కిల్ ఇక్కడ ఉంది. సినీ రంగానికి అవసరమైన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. మా సినీ పెద్దల నడుమ కొంత చర్చ జరిగింది. మీరు చేసే ఈ యజ్ఞానికి సహకరించేందుకు మేము ముందుకు వస్తాం, అన్ని విధాలా సహకరిస్తామని చిరు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనే వేదికను క్రియేట్ చేసి వినోద రంగం నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించిందని చిరంజీవి ఈ వేదిక పైన గుర్తు చేసుకున్నారు. సినీ పరిశ్రమ ఎందరికో ఉపాధినిస్తోంది, చాలా రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే దీన్ని పరిశ్రమగా గుర్తించింది, కేంద్రం గౌరవించింది. తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడ ఎలాంటి వనరులు కావాలి అని ప్రశ్నించారు. అయితే మేం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ కావాలని చెబుతున్నాను. సినీ రంగంలో నటనతో సహా 24 శాఖలకు సంబంధించి శిక్షణ ఇచ్చే సంస్థలు నెలకొల్పాలి అని చిరంజీవి ఈ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండో రోజు సందర్భంగా సృజనాత్మక శతాబ్దం, వినోద రంగం భవిష్యత్తు అనే అంశంపైన జరిగిన చర్చలో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తదితరులతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. ప్రముఖ నటులు చిరంజీవి, రితేష్ దేశ్ముఖ్, సుభాష్ కై, అల్లు అరవింద్, సురేష్ బాబు, జెనీలియా దేశ్ముఖ్, అక్కినేని అమల, అనిరుద్ రాయ్ చౌదరి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జోయా అఖ్తర్, చుంకీ పాండే ఇలాంటి వాళ్ళు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్క్రిప్టుతో వచ్చిన వారు సినిమా పూర్తి చేసుకొని వెళ్లేలాగా రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రముఖులతో చెప్పారు. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా
ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్లో పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశం రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని పోసేలా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వినోద రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో రాష్ట్రం సినిమా హబ్గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.